ఎస్టీడీ డిపార్ట్మెంట్ టెండర్లు వెంటనే కొనసాగించాలి. ఎస్టీడీ డిపార్ట్మెంట్ టెండర్లు వెంటనే కొనసాగించాలి. నశించాలి మేనేజ్మెంట్ కాంట్రాక్టుల మొండి వైఖరి. నశించాలి మేనేజ్మెంట్ కాంట్రాక్టుల మొండి వైఖరి. నశించాలి మేనేజ్మెంట్ కాంట్రాక్టుల మొండి వైఖరి. ఎస్టీడీ టెండర్లు వెంటనే పిలవాలి. ఎస్టీడీ డిపార్ట్మెంట్ టెండర్లు వెంటనే పిలవాలి. ఎస్టీడీ డిపార్ట్మెంట్ టెండర్లు వెంటనే పిలవాలి. నశించాలి ఎస్టీడీ యాజమాన్యం మొండి వైఖరి. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. స్టీల్ ప్లాంట్లో 14 జోన్లో ఉన్న ఏదైతే భయంకరమైన పనుల్లో మనం చేస్తున్నామో ప్రతి డిపార్ట్మెంట్లోనూ కూడా అక్కడ ఉన్న అధికారులు ఎస్టీడీ వర్కర్లు చాలా నైపుణ్యంతో పనిచేస్తారు. చాలా ప్రమాదకరమైన దాంట్లో పనిచేస్తారు. అలాగని చెప్పేసి అక్కడ మాట్లాడే వరకే డ్యూటీలో ఉన్నంత వరకు చాలా అర్జెంట్ వర్కులని క్షణం తిరిగి లేకుండా మనకి మేనేజ్మెంట్ పనులు చెప్పుకుంటూ వస్తుంది. టెండర్ అయిపోయిన తర్వాత ఆ వర్కరు లోపలికి వస్తాడా రాడా, ఇటువంటి ఎమర్జెన్సీ పనులు ఉన్నా మన డిపార్ట్మెంట్కి సూపర్వైజర్లు ఫోన్ చేసి ఇమీడియట్గా సెకండ్లో చేసేది లేకపోతే పనులు సాగిపోతుంది. అలాగని చెప్పేసి ఫోన్లు చేసినోలే. మనం టెండర్ అయిపోయిన తర్వాత బయట 3 నెలలు కానీ 4 నెలలు ఉండిపోయినా సరే ఎటువంటి ప్రెజర్ ఉండటం లేకుండా మేనేజ్మెంట్ బాబు ఎస్టీడీ వర్కులు ఏమయ్యారు అనేది కూడా డిపార్ట్మెంట్లో మేనేజర్ ఎవడో పిలిచే పాపను పోలేదు. అదంతా ఒక ఎత్తు. స్టీల్ ప్లాంట్లో చాలా ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఎస్టీడీ వర్కర్లు పనిచేస్తున్నాం. ఎస్టీడీ వాళ్ళకి ఒక గుర్తింపు లేకుండా కూడా పోయింది. టెండర్ అయిపోయినంటే టెండర్ లోపలికి వస్తామా లేదా అనేది కూడా భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఉన్నాం. ఇప్పుడు వరకు ఒక ఎత్తు. ఈరోజు ప్లాంట్లో ఉన్న పరిస్థితి, కార్మికుల తాలూకు పరిస్థితి ఒక ఎత్తు అయిపోయింది. ఏంటి ఈరోజు టెండర్ 2 సంవత్సరాల టెండర్ వచ్చింది, పర్లేదురా బాబు 2 సంవత్సరాల వరకు మనకి ఇబ్బంది లేదు అలాగని చెప్పేసి అనుకున్నాం. ఈ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది? టెండర్లో పిలిచారు. టెండర్లో పిలిచిన తర్వాత ఆ ఇళ్ళపురం మైనస్కి వచ్చేసిన తర్వాత ఆ మైనస్ కోడ్కి ఎవరికి కోడ్ చేయలేకుండా ఎవరు ముందుకు వచ్చిన లేదు. డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి అడుగుతూ ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, బాబు సిఈడిలో ఇళ్ళపురం వచ్చాడు, ఆ సిఈడి దాన్ని ఈ రోజు వరకు జీతాలు లేవు, 5-6 నెలలు పెట్టి వాళ్ళకి జీతాలు లేకుండానే చేసుకొస్తున్నాడు, అదే తేలవట్లేదు. మళ్ళీ అదే ఇళ్ళపురం ఎస్టీడీలోను కూడా మైనస్ కోడ్ చేశారు. ఆ మైనస్ దానికి తెత్మోలు ఎవరో మ్యాచ్ చేయలేదు కాబట్టి మళ్ళీ రీటెండర్లకు పిలవాల్సి వస్తుందేమో. ఆ రీటెండర్లకు పిలిచి లోపల చాలా టైం పడుతుందేమో. ఈ లోపల మరి డీవీఎస్ను మూవ్ చేయండి అలాగని చెప్పేసి కలవడం జరిగింది. డీవీఎస్ను మూవ్ చేయమని కలుగుతా ఉంటే ఆ డీవీఎస్ను మొన్నటి వరకు ఏంటన్నారు, ఇంతవరకు అన్ని దాంట్లకి డీవీఎస్ని ఇవ్వడానికి అవ్వదు, 2ో 3ఓ చేస్తామని మొన్నటి వరకు చెప్పుకుంటూ వచ్చారు. ఆ మాట చెప్పినంటే మనం బయట ఉండిపోతున్నాం ఈ రోజుతో అలాగని చెప్పేసి ఇమీడియట్గా సైట్ లీడర్లు మీటింగ్ పెట్టి జనరల్ బాడీలు మీటింగ్ చేసి మనం ప్రెజర్ పెట్టాలి అలాగని మీటింగ్ వేసుకున్న క్రమంలో మన ఒత్తిడి కారణంగా మొత్తం అన్ని జోన్లు పిలుస్తాము, అన్ని జోన్లు డీవీఎస్ను పంపిస్తున్నాము అలాగని చెప్పేసి నిన్నటికి ఆ వార్త వచ్చింది. ఈరోజు ఉదయం వెళ్ళి అడిగేసరికి 1-2 సైట్లే ఉండిపోతాయి, 2 సైట్లకి డీవీఎస్ చేయడానికి కాదు, మధ్యలో దానికి సంబంధించి డబ్బులు అయిపోయినాయి 2 సైట్లకి వాళ్ళకి మూవ్ చేసాం కానీ డీవీఎస్ వస్తుందో లేదో కూడా తెలియదు. దానికి సంబంధించి కూడా అక్కడ మేనేజ్మెంట్ మాకు ఏం చెప్తుందంటే 50% మ్యాన్ పవర్ తోటే అక్కడ డీవీఎస్ని పెడితే అవుతుంది అలాగని చెప్పేసి వాళ్ళన్న క్రమంలో అలాగే అవుతుంది, 50% మేము తీసుకుంటాం పనిలోకి, తత్వాలందరూ బయట ఉండిపోండి, మీరు ఏదో పని ఎదుక్కోండి అలాగన్నట్టుగా ఏదో వాళ్ళకి ఎటకారంగా మాట్లాడుతున్నారు. మనం ఒకటే చెప్పాం, ఈ స్టీల్ ప్లాంట్లో 30-40 సంవత్సరాలు స్టీల్ ప్లాంట్లోనే పనిచేసాం, మా అవయవాలాంటి స్టీల్ ప్లాంట్ వాళ్ళకి అప్పచెప్పేసాం. ఇప్పుడు మేము అర్ధాంతరంగా బయట నువ్వు పెడితే మేము బయటికి వెళ్ళి బతికేది లేదు, బయటికి వెళ్ళి చనిపోవడం తప్ప, మేము కుటుంబాలు ఈదురు పడిపోవడం తప్ప సావోరేమో ఇక్కడే స్టీల్ ప్లాంట్లోనే ఉండి తేల్చుకుంటాం, మీ సంగతి మీ డిపార్ట్మెంట్ సంగతి మొత్తం అంతా తేల్చుకుంటాం అలాగని చెప్పేసి హెచ్చరిక చేసి రావడం జరిగింది. మనం ఒకటే గమనంలో పెట్టుకోవాలి, మనం ఈరోజు 50-40 సంవత్సరాలు పైబడి ఉన్నాం, మన అవయవాలు ఏ పాడైపోయినాయో తెలియదు దుమ్మి ధూళిలో పనిచేసి. కాబట్టి మనం బయటికి వెళ్ళా మన ఎవరిలో పని తీసుకునే పరిస్థితి లేదు ఈ ఏజ్లో.
కాబట్టి బయటికి వెళ్ళిపోయి బయట ఉండిపోయినా సరే మనం ఆత్మహత్యలు చేసుకోవాలి తప్పించి కానీ మనకి ఎటువంటి ఉపాధి కూడా బయట దొరకదు. ఎందుకంటే 40 సంవత్సరాల్లో ఎవరు తీసుకుంటాడు పనిలోకి? మా జీవితాన్ని స్టీల్ ప్లాంట్లోనే మేము అర్పించాం కాబట్టి ఆ స్టీల్ ప్లాంట్లోనే మేము సావో రేవో తెలుసుకుంటాం అలాగని చెప్పేసి మనందరం కూడా కలిసికట్టుగా ఉంటే కంపల్సరీగా మొత్తం మ్యాన్ పవర్ అంతా మనం లోపలికి వస్తాము. ఈ విధంగా మనం ఒక ఐక్యత ఉండి ఈ ఐక్యత కార్యక్రమాలు మనం చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో మనం చూసాం కదా, నిన్న మొన్న 4 సైట్లే చేస్తా అన్నది మనం ఏదైతే జనరల్ ఎట్టుకొని పిలిపించామో ఇమ్మీడియట్గా అన్ని సైట్లు చేస్తాం. 2 సైట్లకి టెక్నికల్ ప్రాబ్లం ఉన్నది అలాగని చెప్తున్నారు. అవి కూడా అన్నీ వస్తాయి. అవి కూడా ఏమని చెప్తున్నారంటే 50% మ్యాన్ పవర్ మేము చేయిస్తాం టెండర్లో పొందుపరిచి పెట్టారంట. అది అందులో అధికారుల్లోనూ కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు. వర్కర్లు పొట్టగొట్టడం 12,000 13,000 వీళ్ళు బయట పడిపోతే ఏమైపోతారు అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ డిపార్ట్మెంట్లో. వాళ్ళు ఎలాగైతే అయిపోయి నాకేదో వస్తే చాలు అన్నట్టుగా ఉన్నోళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా మంచి వాళ్ళు ఈ డిపార్ట్మెంట్లో స్టీల్ ప్లాంట్లో ఉన్నారు కాబట్టి, కాంట్రాక్ట్ కార్మికుల గురించి ఆలోచించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఇంకా ఇందులో ఇలా కొనసాగుతూ ఉన్నాం. కాబట్టి వాళ్ళందరూ బుద్ధి మార్చుకొని కాంట్రాక్ట్ లేబర్కి ఇచ్చే జీతాలతోటి ఈ జీతాలతోటి ప్లాంట్ నడుస్తుంది కాబట్టి ప్రొడక్షన్లో ప్రత్యక్ష పోరాటంలో మనం ఉన్నాం కాబట్టి ప్రత్యక్షంగా అది ఆలోచించి మన అందరినీ తీసుకుంటారని ఈ మేనేజ్మెంట్కి ఈ విధంగా లెటర్ పూర్వకంగా తెలియజేసి మన టెండర్ టు టెండర్ గ్యాప్ నివారించి ఇమీడియట్గా రీటెండర్లు పిలిచి ఇమీడియట్గా మనల్ని అందరినీ మ్యాన్పవర్ మొత్తం తీసుకునేదానికి మన అంత ప్రయత్నం మనందరం చేద్దాము. దానిలో భాగంగానే ఈ 2 రోజులు మీటింగ్ చేసుకున్న తర్వాత ఈ ఈడీ పర్సనల్ గారికి మన సమస్యలన్నీ తెలుసుకోవడానికి ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి వచ్చాం. కాబట్టి ప్రతి ఒక్క కార్మికులకి రాలేని వాళ్ళకి కూడా ఈ రోజుతో అయిపోయేది కాదు, ఎప్పుడు లోపలికి వస్తామో కూడా తెలియదు. కాబట్టి బయట ప్రతి దానికి పిలిపిస్తాము. బయట ఏడిఎం బిల్డింగ్ దగ్గర కూడా కార్యక్రమాలు ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమాల్లోనూ కూడా మీరు పాలు పంచుకుంటారని ఈ సభాముఖంగా మీకు తెలుస్తున్నాం. కాబట్టి సిఐటియు సెక్రటరీ సభ్యులు మసేన్ గారు మాట్లాడవలసినట్టు ఈరోజు ఇక్కడ చేసిన ఎస్టీడీ కార్మికులకి అందరికీ సిఐటి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు స్టీల్ ప్లాంట్కి కానీ కార్మికులకు కానీ పెద్ద ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రమాదంలో నుంచి మనం కానీ ఐక్యంగా పోరాటం చేసి బయటికి రాకపోతే మనం అందరం కూడా బయట రోడ్డు మీద పడిపోయే పరిస్థితి కనబడుతుంది. ఈ ప్రభుత్వ విధానాల వల్ల కార్మికులు నష్టపోతున్నారు. కార్మికులు ఉద్యోగ భవిష్యత్తు ఉండట్లేదు. రోజు రోజుకి రకరకాలైన చర్యలు తీసుకొస్తున్నారు. ఓ పక్క 35% మ్యాన్ పవర్ తగ్గిస్తాడట, రెండో పక్క ఏమొచ్చి మెడికల్ చెకప్ అంటున్నాడు. ఈరోజు మెడికల్ చెకప్ తీసుకెళ్ళి నీకు అడ్మిట్ ఉన్నావు, నీకు పాస్ చేయనని చెప్తాడు. ఇది మనం అంగీకరిద్దామా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు నిజంగా నీకు కానీ ప్రభుత్వాలకు కానీ సంతృప్తి ఉంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాల స్టీల్ ప్లాంట్ కోసం కష్టపడి ఈ దుమ్ము ధూళి మింగి మనకు అనారోగ్యం వచ్చింది తప్ప మనకు కావాలని కొని తెచ్చుకున్నది కాదు. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో కావాలని టెండర్లు వేస్తుంటే ఆ టెండర్లు కూడా పూర్తి స్థాయిలో నడపకుండా రకరకాల మెలుకులు పెట్టి దాన్ని ఏమొచ్చి రకరకాల ఇబ్బందులు పెట్టి ఈరోజు మెయిన్ పవర్ తగ్గించడానికి 50% మీకు టెండర్ ఎవాల్యుయేషన్ పంపిస్తాం అని చెప్తున్నారంటే ఇది అంత దుర్మార్గం. ఆలోచించండి. ఈ రోజు వరకైనా సరే మనం అందరూ ఐక్యంగా కానీ పోరాడకపోతే మనకి రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉండదు. ఈ గమనించి మీకు ఒకటే చెప్తున్నాం, సిఐటిగా ఎస్టీడీకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఏ కార్మికుడిని తొలగించినా సిఐటిగా స్టీల్ ప్లాంట్ అంతా మీకు మద్దతు ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మీరు క్రమంలో పెట్టుకొని ఏ కార్యక్రమంకు పిలిపించినా మీరందరూ కూడా పెద్ద ఎత్తున కదిలొస్తే మన సమస్యలు క్లియర్ అవుతున్నాయి. మనకు అనుభవం ఉంది. ఎక్కడైతే పోరాడుతున్నామో అక్కడ సమస్య నిలబడి మన హక్కులు నిలబడుతున్నాయి. ఎక్కడైతే మనం పోరాటం చిన్నతనం చేసి మనం వెళ్లకుండా అశ్రద్ధ చేస్తున్నామో అక్కడ కార్మికులు బయటపడే పరిస్థితి వస్తూ ఉంది. మీరు చుట్టుపక్కల కంపెనీలు చూడండి, బయట కంపెనీలు చూస్తే ఎంత దుర్మార్గంగా ఉన్నాయో. ఈరోజు స్టీల్ ప్లాంట్లో మనం బలంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్కలు కూడా నిలబడే పరిస్థితి ఉంది. రేపు మనం బలహీన పడ్డామంటే రేపు ఈ యొక్కలన్నీ పోయి మనం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది.
ఈరోజు మనకు 40-50 సంవత్సరాలు పైబడి ఉంది. మనకేమొచ్చి పని పోతే మనకు ఎవరైనా పని ఇచ్చే పరిస్థితి ఉందా అని మనం అడుగుతా ఉన్నాం. ఈరోజు పని లేకపోతే మన కుటుంబాల పరిస్థితి ఏంటో మనం అలా ఆలోచించాలా. అందుకోసం రాబోయే రోజుల్లో సిఐటిగా ఏ పిలిపించినా సరే మీరు ముందుకొచ్చి ఐక్యంగా పోరాడితే మీకు సిఐటి పూర్తిగా అన్నదాంట్లో ఉంటుందని కోరుతూ నేను ముగిస్తా ఉన్నాను. మసేని గారికి ధన్యవాదాలు. అలాగే మన యూనియన్ అధ్యక్షులు జి శ్రీని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ ధర్నా ఈ తాలూకా ముఖ్య ఉద్దేశం ఈరోజు మేనేజ్మెంటు చాలా పెద్ద ఎత్తున కుట్ర పన్నుతూ ఉన్నది. ఎందువల్ల అంటే 14 జోన్లు ఉన్నాయి. టెండర్ పూర్తి అయిపోయింది ఈరోజుతో మేనేజ్మెంట్కి తెలుసు. మరి ఎక్స్టెన్షన్ ఎప్పుడు ఇవ్వాలి, ఆ ప్రాసెస్ ఎప్పుడు చేయాలి, ముందుగానే చేసుకోవాలి. రేపటి నుంచి మళ్ళీ పనులు స్టార్ట్ అయ్యేలాగా నిజంగా మేనేజ్మెంట్కి ఈ ప్లాంట్ పట్ల ఈ కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ప్లాంట్ సక్రమంగా నడపాలనే ఆలోచన ఉంటే, టెండర్ ప్రక్రియ ముందు పూర్తి అవ్వకముందే ఈ ఎక్స్టెన్షన్ పీరియడ్ తాలూకా ప్రాసెస్ ఏదైతే ఉందో అది చేసి ఈరోజు ఆ ప్రయత్నం అనేది చేసేది. కానీ ఆ పని చేయలేదు. మనం హెచ్ఓడి గారిని కలిసాం. ఆయన అన్నాడు, అక్కర్లేదండి, నేను ఇంకా ఎక్స్టెన్షన్ పిలదలుచుకోలేదు, టెండర్లు ఎప్పుడైతే అప్పుడు అవుతాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు. నేను అడిగాం, ఓకే టెండర్లు ఎప్పుడైతే అప్పుడు అవుతాయి, ఈలో ప్లాన్ నాశనం అయిపోతే ఏంటి సార్ పరిస్థితి అంటే, నా చేతిలో లేదా అంటారు. మరి నీ చేతిలో ఏముంది? నువ్వు హెచ్ఓడి గారు కూర్చొని ఏం చేస్తావు? లక్షల్లో జీతాలు చంపడానికా? ఈ పై మేనేజ్మెంట్కి పట్టుదా? ప్లాంట్ ఏమి ఒక పక్క మిషనరీ పాడైపోతుంది, మరో పక్క ఏమో ఉత్పత్తి తగ్గించేస్తూ ఉన్నారు. ఇదంతా ఒక పెద్ద కుట్ర అనేది జరుగుతుంది. మనకు అర్థం కావాలి. ఈరోజు మేనేజ్మెంట్ కావాలనే ఇటువంటి ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉన్నది. దేనికోసం అంటే ఢిల్లీ పెద్దలు మెప్పించడానికి. ఇదిగో స్టీల్ ప్లాంట్లో మేము ఇంత మిగిలించాం, ఈ టెండర్ లేట్ చేసాం, ఇంత డబ్బులు మిగిలి అని చెప్పుకోవడం కోసం ఈరోజు అటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఢిల్లీ పెద్దలు అడిగారంట, ఈ స్టీల్ ప్లాంట్కి కావాల్సిన డబ్బులు ఇస్తాం, మేము రా మెటీరియల్ ఇస్తాం, నువ్వేం చేస్తావు అని అడుగుతున్నారంట. అంటే అర్థం ఏంటి? నువ్వేం చేస్తున్నావు అంటే ఏం చేయాలి? మ్యాన్ పవర్ తగ్గించాలి. 130% మ్యాన్ పవర్ తగ్గించాలని చెప్పేసి అక్కడ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ 7.3 మిలియన్ టన్నులకి 9,510 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉండాలట. మరో 9,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎగ్జిక్యూటివ్లో కలిపి ఈ స్టీల్ ప్లాంట్లో ఉండాలట. ఇప్పుడు 14,000 మంది మనం ఉన్నాం. మరో 13,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎగ్జిక్యూటివ్లో ఉన్నారు. కాబట్టి 30% అంటే దాదాపు 4,000 మంది కాంట్రాక్ట్ లేబర్ని తగ్గించడం కోసం ఈరోజు ఒక పెద్ద ప్రయత్నం అనేది జరుగుతుంది. దీన్ని మనం ఐక్యంగా తిప్పుకొట్టాలి. పోరాటం ద్వారానే దీన్ని మనం సాధించుకోవాలి. రాబో రోజుల్లో పెద్ద ఎత్తున మనం ఈ పోరాటాన్ని తీవ్రతరం చేయకపోతే ఖచ్చితంగా మన ఉపాధికి ప్రమాదం వాటిల్లే పరిస్థితి అనేది ఉన్నది. దానికి ఉదాహరణ ఈరోజు ఎస్టీ డిపార్ట్మెంట్ తాలూగా కార్యక్రమం. మన హెచ్ఓడి గారికి చెప్పాం, మీరు కనుక అన్ని జోన్లు ఎక్స్టెన్షన్ తీసుకొని ఇన్ టైంలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయకపోతే ఖచ్చితంగా మీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి మనం చెప్పిన తర్వాత వాళ్ళ వైఖరిలో కొంత మార్పు వచ్చి 4 జోన్లు ఆందోళన కాస్త 12 జోన్లకు వెళ్ళారు. ఇంకా 2 జోన్లు ఉన్నాయి. ఆ 2 జోన్లు ఏం పాపం చేశారు, వాళ్ళు కూడా చెయ్యాలి. సరే, ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఎప్పుడు చేస్తావు నువ్వు? ఎక్స్టెన్షన్ మళ్ళీ ఎప్పుడు చేస్తావు? మళ్ళీ 10 రోజులు 15 రోజులు బయట ఉన్న ప్రక్రియ పూర్తి అయ్యేసరికి ఈలో ప్లాంట్ల పరిస్థితి ఏంటి? ఇది అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అందుకని ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. గతంలో మనకు అనేక అనుభవాలు ఉన్నాయి. డైరెక్ట్ పర్సనల్ సంతకం పెట్టకపోతే మనం సిఐడిగా ఒక కరపత్రం వేసి ఈ ఫైలు డీపీ దగ్గర ఉండిపోయింది, ఆయన సంతకం పెట్టలేదు, అందువల్ల వర్క్ ఆగిపోయింది చెప్పేసి అంటే మేఘాల మీద 24 గంటల్లో ఆ పెద్ద మనిషి సంతకం పెట్టాడు. మనం గేట్ బయట
ధర్నా చేసిన తర్వాత. అందుకని ఈ పోరాటాలు ధర్నాలు మనకే సరదా కాదు. అన్ని సక్రమంగా నడిస్తే మనకెందుకండి ఇవన్నీ. కానీ వాళ్ళు చేయాల్సిన పని సక్రమంగా చేయకపోవడం వల్ల మనం ఈ పరిస్థితి అనేది చేయాల్సి వస్తూ ఉంది. అందుకని మేనేజ్మెంటు త్వరగా ఈ సమస్యను పరిష్కారం చేస్తే సరే, లేకపోతే మాత్రం ఖచ్చితంగా మనం రేపటి నుండి ఏదైతే కమిటీ ఏర్పడామో సైక్లియర్తో మనం కమిటీ ఏర్పాటు చేసాం. ఈ కమిటీ కూర్చొని ఓ భవిష్యత్ కార్యాచరణ అనేది పిలిపిస్తుంది. ఏ రోజు ఎక్కడ ఏ కార్యక్రమం చేయాలనేది మన ఉపాధి కోసం, మన ఉద్యోగ భద్రత కోసం ఖచ్చితంగా అవసరమైతే మన కుటుంబ సభ్యులందరినీ కదిలించి మనం పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం కావాల్సిన పరిస్థితి అనేది ఉందని చెప్పేసి మీ అందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మిత్రులారా. ఖచ్చితంగా అన్ని జోన్లకు కూడా డీవియేషన్ తీసుకొని ఎంత తొందర అయితే వీలేదు అంత తొందరగా పనులు ప్రారంభించేలాగా చర్యలు చేపట్టాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇంతకుముందు వారం క్రితం ఈయన కలిసినప్పుడు ఆయన మాట చెప్పాడు, మీరు ఇప్పుడు గొడవలు చేస్తే మన పరువు బాగుంటుందని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. గొడవ మనకేం సరదా ఏంటండి, ఈయనే చెప్పాడు మీరు గొడవలు చేయకండి అంతా జరుగుతుందని చెప్పాడు. ఈరోజు ఎందుకు వచ్చాం ఇక్కడికి? మన పని ఉంటే కొత్త వేట పని లేక వచ్చాం ఇక్కడికి. అందుకని మనం అదే విషయం మళ్ళీ ఆయన చెప్తాం. ఆయన కలిసి ఖచ్చితంగా వాళ్ళు సానుకూలంగా స్పందించి మనకి పని కల్పించి స్టీల్ ప్లాంట్ని రక్షించే పని వాళ్ళు చేయాలి. ఈ రెండు అంశాలు మన ఉపాధి, స్టీల్ ప్లాంట్ తాలూకా రక్షణ, ఈ రెండు అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ దిశగా వాళ్ళు ఆలోచిస్తారని చెప్పేసి కోరుతూ ఒకే కామెంట్ ఇది సంబంధించి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. అలాగే మన ముఖ్యమైన ఉపన్యాసం మనం ఏ రాసో అంశాలు చెప్తారో ఒక 5 నిమిషాలు. రేపటి నుంచి మా పరిస్థితి ఏంటి, ఇవాళతో పని అయిపోయింది కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో రేపు ఏం జరగబోతుంది అనేటువంటి ఒక ఆందోళన, ఒక రకమైనటువంటి ఆవేదన కూడా మనకు కలగటం మనుషులుగా సహజం. ఎందుకంటే ప్లాంట్ నమ్ముకొని బతుకున్నాం, ఈ ప్లాంట్ మీదే మన తాలూకా జీవితం ముందుకెళ్తా ఉంది. ఈ పరిస్థితుల్లోనూ సిఐటియుగా కాంట్రాక్ట్ కార్మికుల వల్ల వారి తాలూకా ఉపాధి భద్రతలో కానీ వాళ్ళ తాలూకా సమస్యల విషయంలో రాజీ పడే పని లేదు. అది ఎంత దూరమైనా సరే వెళ్ళి పోరాడి నిలబెట్టుకోవటం అనేది గతంలో జరిగినటువంటి ఎస్టీఈడి టెండర్లోనే మీరు చూసుంటారు. కమ్రేడ్ మనం ఇప్పుడు కంప్లీట్ అవుతున్న ఈ రోజు డేట్ది గతంలో స్టార్టింగ్ అప్పుడు ఎంతో పోరాటం చేసామో లేదు, ఆ పోరాట ఫలితంగా మన అందరం పనులు చేసాం. ఇప్పుడు వరకు ఎట్లాగో ఈ ప్లాంట్ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా జీతాలు అందినా అందకపోయినా మన తాలూకా కమిట్మెంట్తో ఈ ప్లాంట్కి సంబంధించిన అన్ని పనుల్ని చిత్తశుద్ధితో చేసి ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఈ లెటర్లో ఉన్న అంశం కూడా అదే. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఇంతకాలం ఇంటి పనులు ఆ కార్మికుల సహకారంతో జరిగింది. ఇప్పుడు టెండర్ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ని మీరు తగిన చర్యలు తీసుకొని సత్వరమే ఈ కార్మికుల్ని త్వరగా మరలా పనిలో తీసుకోవడానికి మీరు ఖచ్చితంగా ముందుకు రావాలి. తద్వారా మాత్రమే ఈ ప్లాంట్లో జరిగేటువంటి ఆ మిషనరీ నష్టాన్ని అరికట్టగలం. అది కనుక లేకపోతే మనకి ప్లాంట్కిను మనకి కార్మికులకు ఒక్కరికే ఆర్థికపరమైనది జీతం కోల్పోవడమే కాదు, అది ప్లాంట్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా మనకు డ్యామేజ్ అవుతుంది. దీనికి బాధ్యులు మీరే అవుతారని చెప్పి రాశాం. ఇది యథార్థమా కాదు? కాబట్టి ఆ విధంగా ఆ యొక్క లెటర్తో పాటు ఉన్న కార్మికులందరినీ కొనసాగించడానికి, అలాగే నిర్వాసితులైనటువంటి కార్మికులకి న్యాయం చేయడానికి మీరు ముందుకు రావాలి అని చెప్పి అభ్యర్థిస్తూ రెండో పాయింట్ కింద పెట్టాం కమ్రేడ్. అందుకని రేపటి నుంచి మాకు పాస్ లేదు, విధుల్లోకి రావడం లేదు అని ఇట్లాంటి ఆవేదన ఆందోళన చెందితే మనం ఉన్నటువంటి దీనికి అనారోగ్యం కూడా పాలైతే మనకి భయంకరమైన పరిస్థితి. మీరు ఎప్పుడైనా సరే కార్మిక సంఘంగా సిఐటియుగా మన మీద నమ్మకం ఉంచిన దాన్ని బాధ్యతతో మేము ఖచ్చితంగా నిర్వర్తిస్తాం. ఇక్కడ లోపల ఉన్నటువంటి సిఐటియుగా మన కార్మికులందరినీ కదిలించి మీరు అందరూ తొందరగా ప్లాంట్లోకి రావడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఈ భరోసాతో రాబోయే కాలంలో ఏ కార్యక్రమాన్ని పిలిపించినా మనం గేట్ దగ్గర మనం చేయగలం కాబట్టి అక్కడికి రావడానికి మీరు అందరూ ప్రయత్నం చేయాలి. చేస్తారా లేదా? కంప్లీట్ ఇక్కడ ఉంది చాలా తక్కువ మంది, కానీ మనం 200 మంది సుమారు ఉన్నాం. ఏ ఒక్కరికి కూడా ఎగ్జామ్షన్ లేదండి. అందరూ వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటే అట్లాగే ముందుకెళ్తుంది. మనతో పాటు ఇంకా మిగిలినటువంటి వాళ్ళని కూడా ఇప్పుడు కూడగట్టాలి అని చెప్పి ఆలోచిస్తున్నాం.
మనం చాలామంది చాలా రోజుల నుంచి కూడా బయట ఉన్నారు కమ్రేడ్. ఇవాళ వాళ్ళతో పాటు మనం కలుస్తూ ఉన్నాం. మనల్ని అందరినీ పెట్టి కూడా ప్లాంట్ ముందుకు వెళ్ళలేదు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా ముందే మాట్లాడారు కాబట్టి మీరు ఆ విధంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొవాలి. కీలకమైనటువంటి పాయింట్ ఏమిటంటే రేపు 29వ తారీఖు కార్యక్రమం చెప్పారండి. ఆ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకోండి అయ్యా. మీరు అందరూ కూడా దాంట్లో పాల్గొంటే పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి మనకు సమస్యలు ఏంటో తెలిస్తే ల్యాండ్కు ద్రోహం చేస్తుంది కార్మికుల ప్రభుత్వమా ఇక్కడ ఉన్న యాజమాన్యం అనేది తేడతెల్లం అయితే మనకు అలా మద్దతు ఇస్తే మనం తొందరగా కూడా మన ప్లాంట్ను కాపాడుకోవడం ఉపాధిలో రావడం అనేది జరిగింది. కాబట్టి తద్వారా మీ అందరి తాలూకా దీంతో ఎవరైనా సైక్యులేటర్లుగా ఎట్లా వచ్చినా ఇప్పుడు కలవడానికి అని మన వాళ్ళు ప్రయత్నం చేస్తే వాళ్ళు లేరని చెప్పి అన్నారు. కానీ కాపీ మనం ఇవ్వటం అనేది మనం వాళ్ళ కార్యక్రమానికి ఇది కాబట్టి ఆఫీస్లో ఇచ్చి వెళ్ళటమే. కాబట్టి ఏదైనా సమాచారం ఉందంటే మన గ్రూపుల్లో మనకు అప్డేట్ చేయబడుతుంది. ఆ సమాచారం ప్రకారం మీరు కూడా దాన్ని ఇచ్చేయండి. ఏ డౌట్ ఉన్నా సరే కంప్లీట్ ఎవరిని అడగడానికి సంకోచించదు. అట్లాగే మనకు రావాల్సిన జీతభత్యాలు ఉన్నాయి ఇప్పుడు పెండింగ్లో. ఆ జీతభత్యాల గురించి కూడా మనకు రావాల్సినటువంటి ఆ ఇంజనీర్ విద్యార్థులు కానీ హెచ్ఓడీలు కానీ నిరంతరం మనం తిరిగి ఆ కాంట్రాక్టర్తో వాళ్ళ ద్వారా ఏ ద్వారా మాకు న్యాయం జరిగిందో ఆ యొక్క ఫాలోఅప్ కూడా మనం చేస్తాం. ఒక రకమైనటువంటి ఇది ఏంటంటే ప్లాంట్లో రావడానికి మాత్రమే పాస్ లేదు కానీ ఎల్లవేళలా మనకు అండదండగా యూనియన్ ఉందనేటువంటి భరోసాతో మీ అందరూ ఉండాలి. అనేందుగా ఆ ధైర్యంతో విజయవంతం అవుతామని మీకు హామీ ఇస్తూ ఈ విధంగా పాల్గొన్నందుకు మరొకసారి ధన్యవాదాలు. నా మాటలు విన్నందుకు కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలు.